దక్షిణాయనం వచ్చేసిందండి. ఉత్తరాయణం, దక్షిణాయనం ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎందుకు మనం ఇలా చెప్తూ ఉంటాము? సంకల్పం చెప్పుకునేటప్పుడు ఉత్తరాయణే అని చెప్తూ ఉంటాము, లేదంటే దక్షిణాయనే అని చెప్తూ ఉంటాం కదా. ఎందుకు ఆ విధంగా చెప్తాము అంటే, సూర్యభగవానుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటూ ఉంటాం. సూర్యుడి గమనంలో వచ్చే మార్పులను అనుసరించి ఉత్తరాయణాన్ని వేసవకాలంగా, దక్షిణాయనాన్ని ఋతుపవన కాలంగా పిలుస్తూ ఉంటారు. భానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలోనే దైవారాధన ఎక్కువగా ఉంటుందన్నమాట. పండుగలు, జాతరలు, దాన ధర్మాలు రాత్రులు తక్కువగా ఉంటుంటాయి. ఈ కాలంలోనే అనేక పండుగలు, తీర్థయాత్రలు అవి కూడా ఉంటాయి. ఈ కాలాన్ని దేవతారాధన, దానాలు, ధర్మాలు, వివాహాలకు అత్యంత అనుకూల కాలంగా కూడా చెప్తూ ఉంటారు. ఇక దక్షిణాయనంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ 6 నెలలు శుభకార్యాల కన్నా దైవారాధనకే అధిక ప్రాధాన్యత ఇస్తారనమాట. ఆదిత్యుడు ఏడాదికి 2 సార్లు తన దిశను మార్చుకుంటూ ఉంటాడు. వీటినే ఉత్తరాయణం, దక్షిణాయనం అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏడాది 2024 జూలై 16న కర్కాటక సంక్రాంతి వచ్చిందనమాట. అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మనకు సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుతో సమానం కదా. దక్షిణాయనం ప్రారంభమయ్యే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడనమాట. అంటే దేవతలకు ఇది రాత్రి కాలం ప్రారంభమవుతుంది. తిరిగి మకర సంక్రాంతికి విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొనే సమయం, అంటే పగటి సమయం, అంటే అప్పుడు దేవతలకి పగలవుతుంది. అందుకే ఉత్తరాయణంలో పగటి సమయం ఎక్కువ ఉంటే దక్షిణాయనంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఈ కాలంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని మనం సంకల్పంలో కూడా చెప్పుకుంటూ ఉంటాము.